అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. రేపు సాయంత్రం వరకు బీజేపీ అభ్యర్థి పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రేపు ఉదయం ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లనున్నారు. మరోవైపు జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీ పార్టీలో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది కూడా అభ్యర్థిత్వానికి కూడా పోటీ పడ్డారు. దాదాపు 30 మందికి పైగా కూడా అప్లికేషన్స్ ఇచ్చారు కమిటీకి. దాంట్లో స్క్రూటినీ అయ్యాక మొదట 6 పేర్లు ఢిల్లీ పెద్దలకు పంపించారు. అనంతరం 3 పేర్లు ఫైనల్ గా ఢిల్లీ పెద్దలకు పంపించినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బట్టే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎన్నిక అనేది ఉంటుందనేది కూడా ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. కాబట్టి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు. సో ఆయన తీసుకునే నిర్ణయం అభ్యర్థి దాన్ని బట్టే కూడా అభ్యర్థి ఎన్నిక అవుతారనేది కూడా చెబుతోంది. సో ఈ ప్రత్యేకంగా ఇప్పుడు 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాంట్లో అంటే అఫీషియల్ గా 3 పేర్లు, ఒకటి లంకల దీపక్ రెడ్డి, అలాగే కీర్తి రెడ్డితో పాటు అలాగే డాక్టర్ వీరప్పనేని పద్మ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఢిల్లీలో మాధవిలత కూడా లాబింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలు కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో మాధవిలత మరోసారి ఢిల్లీలో లాబింగ్ చేస్తూ ఖచ్చితంగా పార్టీని ఈసారి గెలిపించడం పైన సెకండ్ ప్లేస్ లో టఫ్ ఫైట్ ఇస్తానని కూడా ఢిల్లీ పెద్దల దగ్గర చెబుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు అక్కడ మనం చాలా మార్లు కూడా ఇదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన చర్చించుకున్నాము. సో నెక్స్ట్ ఎవరు అంటే బీఆర్ఎస్ సానుభూతి సింపతి అనేది వర్కౌట్ అయ్యి మళ్ళీ మాగంటి గోపీనాథ్ సతీమణి గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు 3 పార్టీలు టఫ్ ఫైట్ అనేది ఉంటుందా అనేది కూడా చర్చించుకున్నాము. సో ప్రస్తుతము నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేట్ లో రూలింగ్ లో ఉంది. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కి కొంత మేరకు అవుట్ ఆఫ్ 100% కాకపోయినా కొంత మేరకు సానుభూతి అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలి అంటే కాంగ్రెస్ బీజేపీ అన్న చందన కూడా రాష్ట్రంలో నడుస్తుంది. కానీ జూబ్లీ హిల్స్ వస్తే మాత్రము బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్న చందన కూడా అంటే ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టి విస్తృత స్థాయిలో క్యాంపెయినింగ్ చేసి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలవాలనేది కూడా బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అట్ ది సేమ్ టైం బీజేపీ పార్టీ కూడా దీనిపైన తీవ్రంగా కసరత్తులు కూడా చేస్తోంది. ఎందుకంటే అయితే శ్రీచరణ్, గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ఇప్పటికీ కూడా పోటీకి సుముఖత వ్యక్తం చేస్తున్నారు కదా. అయినా కూడా ఎందుకు కొత్త అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తుంది అనుకోవాలి? బీజేపీ ప్లాన్స్ ఏమున్నాయి? డెఫినెట్ గా బీజేపీలో ఇప్పుడు ఉన్న ఆ 3 పేర్లు కూడా వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందిన వాళ్లే. లంకల దీపక్ రెడ్డి కూడా 2.5 సంవత్సరాల కిందట పార్టీలో జాయిన్ అయ్యారు. డాక్టర్ పద్మ కూడా వీరప్పనేని పద్మ కూడా 3 సంవత్సరాల కిందటే జాయిన్ అయ్యారు. ఇంకా కీర్తిరెడ్డి విషయానికి వస్తే చాలా కాలం పాటు కూడా పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కాంటెక్స్ట్ లో చూస్తే కీర్తిరెడ్డి సీనియర్, కాకపోతే గతంలో టీడీపీ పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఈ దీపక్ రెడ్డికి ఉంది. సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గతంలో ఆయనకి టీడీపీలో పనిచేసిన అనుభవంతో పాటు అటు టీడీపీ కార్యకర్తలు ఇటు బీజేపీ కార్యకర్తలు 2 కూడా కలిసి వచ్చే అంశం అని దీపక్ రెడ్డి భావిస్తున్నారు. కానీ వాస్తవికంగా ఇప్పుడు అక్కడ ఎవరు తగ్ ఫైట్ ఇస్తారనేది కూడా ఢిల్లీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారు. సో ఫైనల్ గా 3 పేర్లు అయితే ఖరారయ్యాయని కూడా చెబుతున్నారు. సో దీంట్లో మోస్ట్లీ దీపక్ రెడ్డికి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఏదైనప్పటికీ అధికారికంగా ఒక ప్రకటన అనేది వెలువడాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీకి వెళుతున్నారు. రేపు ప్రత్యేకంగా దీనిపై ఈ ఎన్నికపైతో పాటు ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపైన కూడా ఢిల్లీ పెద్దలతో రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు చర్చించినట్లు కూడా తెలుస్తోంది. సో రేపు సాయంత్రం లేదా సోమవారం ఉదయం అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో ఈ 3 అభ్యర్థులలో కాదని మాధవిలతకి ఇంకా చాలా పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది కదా. ఏ రకంగా చూసుకోవచ్చు శ్రీచరణ్? అటు మాజీ గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె పేరు కూడా వినిపిస్తున్న
చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కూటమిగా కూడా పోటీ చేయొచ్చు, కూటమిగా పోటీ చేస్తే నందమూరి సుహాసిని కూడా పోటీ చేసే అవకాశం ఉంది, ఆమె కూడా ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది వాటిలో? తెలంగాణ టీడీపీ చాలా క్లియర్ గా తెలిపింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తాము కూటమి అభ్యర్థిని ఎవరిని నిలబెట్టబోమని కూడా కరాఖండిగా చెప్పింది. సో కొద్ది రోజుల పాటు స్పెక్యులేటివ్ గా నడిచింది ఒక నెరేటివ్. నందమూరి సుహాసిని కూడా బరిలో దిగనున్నారని, కూటమి అభ్యర్థిగా లేకపోతే బీజేపీ అభ్యర్థిగా నిలబెడతారనేది కూడా ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆకస్మికంగా సినీ నటి జయసుధ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ జయసుధ గురించి కూడా ప్రస్తుతం ఆర్థికంగా తాను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నానని, సో టాలీవుడ్ లో కూడా ఆపర్చునిటీస్ పెద్దగా లేవడంతో తాను ప్రస్తుతం మలయాళం లో యాక్ట్ చేస్తున్నానని, సో ఇప్పుడు నేను కంటెస్ట్ చేసే పరిస్థితిలో లేనని, ఆర్థికంగా నేను అంత పుష్టిగా లేనని కూడా ఆమె చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లంకా దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎండ్ ఆఫ్ ది డే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకునే నిర్ణయం బట్టే అభ్యర్థి ఎన్నిక అనేది ఉంటుందనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ముందుగా అనుకున్నట్టు మనము సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా డెసిషన్ కూడా ఢిల్లీ పెద్దలు కిషన్ రెడ్డికే ప్రయారిటీ ఇస్తారనేది కూడా తెలుస్తోంది. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకునే డెసిషన్ బట్టే బీజేపీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి అనేది ఖరారవుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. రేపు సాయంత్రం వరకు బీజేపీ అభ్యర్థి పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రేపు ఉదయం ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లనున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ ఉన్నట్టు తెలుస్తోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.